ప్రైజ్ ది లార్డ్. నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి. పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు. ప్రార్థన లేని జీవితంలో సంతోషం ఉండదు. సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువు దాడి చేస్తాడు. విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతానుడు దాడి చేస్తాడు. ప్రార్థన శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకుపోతున్నాడు. ప్రార్థన శక్తి సాతాను గ్రహించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడు. సాతానుడు ప్రార్థిస్తే పారిపోతాడు, స్తుతిస్తే కాలిపోతాడు. మన పాపాలు ఒప్పుకుంటే ఓడిపోతాడు. సంఘములో ప్రార్థన మాని పడుకున్నవారు కూలుతున్న గోడపై పడుకున్న వారితో సమానం. దేవుని రాజ్యం కట్టాలన్నా సాతాను రాజ్యం కూల్చాలన్నా ఒక ప్రార్థనే ఆయుధం. మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.